ఈరోజు జరిగే ఈ ప్రోగ్రాం నైస్ స్కూల్ పూర్ణచంద్రరావు గారు నిర్వహిస్తున్న ఈ స్కూల్లో నీడీ ఇలిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 23 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ అనాథ పిల్లలకి చదువు నేర్పుతున్నారు. చాలా క్రమశిక్షణగా ఉంటారు పిల్లలంతా. చాలా ఏర్పాట్లు బాగుంటాయి. నాకు ఆయనతో 13 సంవత్సరాల నుంచి పరిచయం. ఇది 8దో 9దో ప్రోగ్రాం ఇక్కడ చేయటం. ఆయన పిల్లలకి ఈ చదువు నేర్పిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ గారి ఎస్పీకే పద్ధతిని గ్రామాల్లో తిరుగుతా గత 8 సంవత్సరాలుగా ఇది చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పూర్ణచంద్రరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఈ విషం లేని ఆహారాన్ని అందించిన వారిలో నాగభూషణం గారు, అశోక్ గారు, రవి గారు, వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వస్తువులు తీసుకొచ్చి చాలా శ్రద్ధగా రాత్రి నుంచి అన్ని ఏర్పాట్లో ఉన్నారు. సుమారు 400 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పూర్తిగా పూర్ణచంద్రరావు గారే బాధ్యతలు తీసుకున్నారు. ఈ రైతులకి ఇచ్చే దాంట్లో కూడా ఆయన నిస్వార్థంగా, నేను ఆయన ఇంటికి కూడా వెళ్ళాను. చిన్న రూములో అద్దెకి ఉంటా, మీరు 500 రూపాయలు ఇచ్చినా సరే 500 కూడా లెక్క చెప్తారనమాట. పుస్తకం ప్రింట్ చేసి మళ్ళీ ఆ పుస్తకం కూడా మీకు ఇస్తారు. అంత చిన్న రూములో ఉంటా 300 మంది పిల్లల్ని చదివిస్తున్నారు 23 సంవత్సరాలుగా. ఎన్నో బ్యాచ్లు బయటికి వెళ్ళి ఇలాంటి చోట ఈ కార్యక్రమం చేస్తే ఆ తరంగాలు మీకు వస్తే అంత పాజిటివ్ ఎనర్జీ. అంటే నిరంతరం నా ప్రజలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అనాథ పిల్లలు బాగుండాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తా ఇక్కడే చేయాలి అని చెప్పి చాలామంది అడిగారు. మా దగ్గర చేయండి, ఈ ప్రోగ్రాం మా దగ్గర చేయండి అని, ఫంక్షన్ హాల్ ఇస్తామని. ఆ ఫంక్షన్ హాల్ కన్నా ఇక్కడ పవిత్రతగా ఉంటుంది. జ్ఞానాన్ని అందుకుంటాక అమ్మవారు ఎదురుగా ఉన్నారు మనకి అందించడానికి. ఆ ఉద్దేశంతో ఓపెన్ ప్లేస్ అయినా సరే వర్షం వచ్చినా ఇబ్బంది పడకూడదు అనుకుని ఆయన చేశారు. ఆయనకి, వాళ్ళ సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. ఇక్కడ ఈరోజు జరిగే ఈ సమావేశం సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి భాగ్యనగరంలో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ వరకు జరిగే కార్యక్రమానికి సంబంధించిన సన్నాహ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లా తిరుగుతున్నాను గత 3-4 నెలల నుంచి. నాకున్న సమయంలో నా పొలం చూసుకుంటా, భాగ్యనగరంలో కార్యక్రమాలు చూసుకుంటా, వేరే వాళ్ళ పొలాలకు వెళుతూ, మళ్ళీ నేను ఇలా శ్రీకాకుళంతో మొదలుపెట్టి ఇలా ఒక్కొక్క జిల్లా చూసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చాను. త్వరలో నెల్లూరు, ప్రకాశంలో కూడా చేస్తాను, ఒంగోలు జిల్లా. తర్వాత అనంతపూరు, కర్నూలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో పూర్వ జిల్లాల ప్రకారం కంప్లీట్ అవుతుంది. తర్వాత తెలంగాణలో మొదలు పెట్టాలి. ఇదంతా కూడా ఈ డిసెంబర్ నెలాఖరు, జనవరి 1st, 2nd వీక్లో కల్లా కంప్లీట్ చేసి 1 నెల రోజుల్లో ఈ కార్యక్రమాలు చూసుకునే పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇది భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమం. 10,000 మందికి 10 రోజుల పాటు చేయాలనేది సంకల్పం. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు, కొన్ని మండలాల్లో ఉన్నారు. గ్రామ స్థాయి వరకు మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు భారతదేశంలో రాజధాని తర్వాత దేశ రాజధాని తర్వాత నగరాల తర్వాత పట్టణాల తర్వాత గ్రామాలు. ఈ మండలాలు దాటి గ్రామాల్లో కూడా మనం రావాలి. ఇప్పుడు మండల స్థాయిలో మనం ఉన్నాం, కానీ గ్రామ స్థాయికి మనం వెళ్ళాలి. ఇలా వెళితే ఈ 10,000 మంది ఇన్ని గ్రామాల నుంచి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా
సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్ళటానికి సమయం ఇవ్వమని కోరుకుంటాకి ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే పాలేకర్ గారు వయసు రీత్యా ఇంకా భవిష్యత్తులో మనకి సమయం ఇవ్వకపోవచ్చు. మరి ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీరందరూ కూడా భవిష్యత్తులో సమయం ఇవ్వాలి. తెలియని వాళ్ళకి చెప్పాలి. దానికి వాళ్ళు మారతారా మారరా అనే దాంట్లో మనం ఆలోచన చెయ్యొద్దు. చెప్పటం ధర్మం. చెప్పటం ధర్మం. ఏదో ఒకనాటికి మారతారు. కానీ మనమే నోరు విప్పకపోతే, పాలేకర్ గారు నోరు విప్పకపోయి సమాజానికి సమయం ఇవ్వకపోతే మనం అందరం ఏమైపోయేవాళ్ళం చెప్పండి. అందుకనే మీ ఊరికి మీరే ఒక పాలేకర్ అవ్వాలి. మనం ఈర్ష్య, ద్వేషాలు, అహం అన్నీ తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాడి దగ్గర నేను వెళ్తాం ఏంటి కాదు. నలుగురుంటే నలుగురు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మాట్లాడండి. 4 విషయాలు చెప్పండి. మీకు తెలిసినవి చెప్పండి. ఎందుకంటే అవతల వాళ్ళకి అది కూడా తెలియదు కాబట్టి. దీన్ని వెళ్ళటం నేర్చుకోండి. మాట్లాడటం నేర్చుకోండి. సమయం ఇచ్చినోడు గొప్పోడు. డబ్బులు ఖర్చు పెట్టినోడు కాదు. సమయం ఇవ్వకపోవటం వల్ల మన జ్ఞానాన్ని అందరికీ అందించలేకపోయాం. ఇది పాలేకర్ గారు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయన ఇంటి వరకే ఆయన ఆపాదిస్తే ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. మనకెందుకు నేర్పాలి అసలు ఆయన చెప్పండి. మన రాష్ట్రానికి ఎన్నిసార్లు ఎందుకు రావాలి ఆయన? ఇలా ప్రతి రాష్ట్రానికి దేశం మొత్తం ఇంత పెద్ద భారతదేశం, ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లాలో ఇలా 40 సంవత్సరాలు మనందరికీ సమయం ఇచ్చాడే. మరి మీ ఊరికి మీరే సమయం ఇవ్వకపోతే ఎట్లా? మిమ్మల్ని మేము రాష్ట్రాలు తిరగమనట్లేదు, జిల్లాలు తిరగమనట్లేదు. మీ ఊరు తిరగండి చాలు. ఒక గుడికి వెళ్ళండి. గుడి దగ్గర 10 మందిని కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఒక బడికి వెళ్ళండి, మాట్లాడండి. అలా వెళ్ళిరండి. అలా వెళ్ళి మీరు చెప్తే ఏదో ఒక నాటికి ఇంకో 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికి భారత ప్రభుత్వం చాలా మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 7.5 లక్షల హెక్టార్ల భూమి, సుమారు 1 కోటి మంది రైతులకు 2,481 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది. ఇంతకుముందు లేవు ఇవి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది యూనివర్సిటీలో ఒక కోర్స్ కింద న్యాచురల్ ఫార్మింగ్ పెడుతుంది. దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఇది ఒక శుభ పరిణామం. గతంలో లేనివన్నీ మనం చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు. దీన్ని బట్టి చూస్తుంటే చాలా దగ్గరలోనే ఉంది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో చేసుకుంటున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న రైతులతోనే నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పటికీ కలవాలి. మీరు విషయాలు తెలుసుకోవాలి. అరుణ గారు చాలా చక్కగా చెప్పారు. 30 ఎకరాలు చేస్తున్నా తెలుసుకుంటాక ఇక్కడికి వచ్చానని. గొప్ప మాట అది. ఏదో ఒక విషయం తెలుసుద్ది. ఇలా మాట్లాడించడం వల్ల ఒకళ్ళ పరిచయాలు ఒకరికి వెళతాయి. రమేష్ ఒక మాట అన్నాడు. నేను కూరగాయలు పండించి బండి మీద తిరుగుతూ ఉంటే ఎవరూ కొనలేదు, వీళ్ళకి తెలియట్లేదు, అందుకే మానేశానని. మానేయొద్దు, చేయాలి. మానేస్తే పాలేకర్ గారు మానేస్తే. కాకపోతే ఎలా చేయాలంటే ఎక్కడ ఇస్తే ఇది ఉపయోగం జరుగుద్ది అనేది ఆలోచన చేసి చేయాలి. ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న అధికారులు, బ్యాంక్ ఉంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాంక్ మేనేజర్కి ఇస్తే స్టాఫ్కి చెప్తాడు ఆయన తిన్న తర్వాత. బ్యాంకులో చాలా సిబ్బంది ఉంటారు కదా, లేకపోతే ఆయన కస్టమర్స్ చెప్తాడు. ఇలా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మనకి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. ఇలా ఎవరికైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కలిస్తే ఏమవుద్దంటే వీళ్ళకి ఎక్కువ ఇలాంటి ఆలోచనల మీద ఉంటారు. అందుకని రోడ్డు మీద మన శక్తినంతా దారిపోయటం కన్నా అలా చేయాలి. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తా చిన్న చిన్న బోర్లు పెట్టుకోవటం వల్ల ఆ ఊరికి వచ్చిన వాళ్ళు గుర్తిస్తారు. మీరు తింటున్న ఆహారం ఏదైతే ఉందో ఇస్తున్నది మొదటి ముద్దలోనే అర్థమవుద్ది అవతల వాళ్ళకి వీళ్ళు ధర్మంగా ఉన్నారా లేదా అనేది. ఇప్పుడు
ఆవిడ మిర్చి పండిస్తే తెల్లగా ఉంది. దీంట్లో యూరియా లేదా? టేస్ట్ వస్తదా? యూరియా అయిపోతే అన్నారు. అంటే ఇది ఎన్నాళ్ళు బుర్రలో ఉందో చూడండి. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత, హరిత విప్లవం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెండో తరం వాళ్ళు, మూడో తరం వాళ్ళు కదా! మొదటి తరం వాళ్ళు చాలామంది ప్రొఫెషనల్ కోర్స్ కింద వెళ్ళిపోయారు. బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి. వెళ్ళకుండా కొంతమంది ఆపారు. ఇంకా ఆ గోవు మీద, నంది మీద, భూమి మీద మక్కువ ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే కొన్నాళ్ళు ఉండి చుట్టం చూపుగా మళ్ళీ వాళ్ళొచ్చారో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి, మేము తప్పు పని చేశాము అని రెండో తరం వాళ్ళని పంపించేసారు. మూడో తరం ఇప్పుడున్న ఐటీ తరం. ఈ తరం అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ. అంటే నేను 22 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. 22 సంవత్సరాలతో నేను పుట్టాను. అలాగే హరిత విప్లవం కూడా పరిచయం అయ్యి కూడా 18, 20 సంవత్సరాలు. మనం పుట్టకముందే అది మొదలైపోయింది. ఇలా అందరూ ఒకేసారి యూరియాలు, ఈ రసాయనాలు, ఈ హైబ్రిడ్ విత్తనాలు వాడలేదు ఆ రోజుల్లో. కొద్దిమంది వాడారు. కొద్దిమంది ఇంకా ఆ భూమిని పాడు చేయకూడదనే దాంట్లో ఉన్నారు. ఇట్లా ఇది మన తర్వాత తరం వాళ్ళకి తాత ఏం చేశాడో తెలియదు. మనకు తెలుసు తాత ఎలా బతికాడు ఈ భూమి మీద అనేది. మనం రేపు వీళ్ళని చూస్తున్నాం, వీళ్ళని చూసాం. మన పిల్లల్ని, మన మనవాళ్ళని కూడా చూస్తున్నాం. మనమే ఏదైనా నిలబెడితే ఈ తరం వాళ్ళే నిలబెట్టాలి. ఇది ఆఖరి తరం. మనం కానీ ఈ విషయాలు చెప్పలేకపోయామా? ఆయన అన్నాడు చూడండి, ఎవరైనా ఎద్దు సేద్యం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి రావాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట కదా? ఎవరో సేద్యం చేస్తుంటే అక్కడికి వెళ్ళి నేను చూసి రావాలి ఎద్దుని అని. ఇది కదా. దీనికి ఎలాగైనా సరే మళ్ళీ ఆ ఎద్దు సేద్యాలు మనం చూడాలి. అవసరం లేకపోయినా శ్రీనివాసరాజు గారు ఒక గిత్తెను సాగుతున్నారు. అది ఏదో రకంగా ఒక ఎద్దుగానక నూనె కొన్నాం అనుకోండి, లేకపోతే సేద్యానికి అనుకోండి, లేకపోతే రేపు గో సంతతి పెరగటానికి మంచి గుణాలు ఉన్న నందిని అనుకోండి. ఇది మనం చెయ్యాలి. దీనికి ఎట్లా రేపు నందులు లేకపోతే గోవులు ఎట్లా? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎన్ని జటిలమైన సమస్యలు ఉన్నాయి మనందరికీ. మనం ఈ 60, 70 ఏళ్ళలో ఎంత కోల్పోయామంటే వ్యవసాయానికి సంబంధించిన మెళకువలు, నైపుణ్యం గల వృత్తులు, పనులు మనం మర్చిపోవటానికి గల కారణాలు ఈ హైబ్రిడ్ విత్తనాలు, విష రసాయనాలు. దీన్ని ప్రతి దానికి కావాలి అనే దాంట్లో మనల్ని కూర్చోపెట్టేశారు బుర్రలో. ప్రతి పంటకి, ప్రతి మొక్కకి యూరియా వేస్తేనే పంట పండుద్ది అనేది మనకి తీసుకొచ్చారు. తెలంగాణలో ఒక పెద్ద మనిషి కలిశారు, ఒక 90 ఏళ్ళ ఆయన చెప్పారు ఒకసారి, మా నాన్న చిన్నప్పుడు అధికారులు తీసుకొచ్చి ఒక యూరియా కట్టిస్తే దీన్ని వెయ్యాలా వేయకూడదా అనే దాంట్లో నెలల పాటు చర్చ జరిగిందంట ఇంట్లో. ఒక్క బస్తా వేయటానికి నెలల పాటు చర్చ జరిగింది. ఆఖరికి ఆయన అలాగే ఇంట్లో పెట్టారు దాన్ని. కొంతకాలానికి ఆయన చనిపోయారు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఒక తీర్మానం చేసుకున్నారు. ఇది వెయ్యకూడదు అంటే ఎంత తీవ్రంగా ఆలోచించారో చూడండి ఆ రోజుల్లో. ఒక బస్తా వేయటానికి కూడా తూచి ఆలోచించి ఆఖరికి నిర్ణయం వేయకూడదని తీసుకున్నారు. అంటే భూమిని ఎంత పవిత్రంగా చూశారు వాళ్ళంతా. ప్రతి మొక్కకి ఎరువు కావాలి, పురుగు మందు కావాలి, అడుగు మందులు కావాలి అని ఇప్పుడు మనల్ని 60 సంవత్సరాలు దాటిపోయింది మనకి. ఏ మొక్క బతకదు లేకపోతే ఎరువు లేకపోతే అని. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఈ సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళు, పాలేకర్ గారి సిద్ధాంతాన్ని తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు, అటు ఇటు ఉన్నవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ ప్రాంతాల్లో ఒక తాడి చెట్టును చూడండి, ఒక చింత చెట్టును చూడండి, ఒక సీమ చింత చెట్టును చూడండి.
వీటిలికి ఎవరైనా ఎప్పుడైనా ఎరువులు వేశారా? వీటిలికి ఎప్పుడైనా కాయలు రాకుండా ఉండటం చూసారా మీ జీవిత కాలంలో? ప్రతి సంవత్సరం వస్తున్నాయా లేవా? ప్రతి సంవత్సరం అవి రుచిగా ఉంటున్నాయా లేవా? ఆటిలికి ఇంత కూడా ఎరువులు వేయని చోట అవి ఎందుకు పండుతున్నాయి? అవి పండకూడదు కదా! మరి అవి ఎందుకు పండుతున్నాయి? ప్రతి దానికి ఎరువు కావాలి అని చెప్తున్నప్పుడు మరి ఆటిలికి ఎవరు ఎరువులు వేశారు? మన గట్ల మీద సీతాఫల చెట్లుంటాయి, కొండల మీద ఉంటాయి కదా! వాటిలికి ఎవరు ఎరువులు వేశారు? ఇలా ఒక గ్రామం నుంచి గడిచిన ఈ 60 ఏళ్లలో చూసుకుంటే 50,00,000 నుంచి రూ. 1,00,00,000 ఒక కలుపు మందులు, పురుగు మందులు, రసాయనాలు, స్ప్రే ఇంజిన్లు, ట్రాక్టరు, ఆయిలు, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కలిపి ఒక రూ. 1,00,00,000 50,00,000 నుంచి రూ. 1,00,00,000 విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఎంత సంపద చూడండి. భారతదేశంలో 6,00,000 గ్రామాలున్నాయి. ఒక గ్రామం నుంచి 50,00,000 నుంచి రూ. 1,00,00,000. ఇవి తిన్న తర్వాత మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? తాతగారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు? ఎంతమందిని పలకరించేవాడు? ఎంతమందికి సహాయం చేసేవాడు? ఇప్పుడు మనం అది చూసాం. వీళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు మనం సమయం చొరవ తీసుకోకపోతే భవిష్యత్తు అంధకారం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ పోస్ట్ పెట్టి 10 రోజులు, 15 రోజులయింది. 10 రోజులై ఉంటుంది. వారం 10 రోజులు. కొన్ని వేల మంది చూశారు. మీరే ఎందుకొచ్చారు? చచ్చిపోయిన వాళ్ళు రాలేకపోయారు ఇక్కడికి. ఇవన్నీ ఫ్రీగానే పెడుతున్నాం. ఏం ఛార్జ్ లేదు. మరి ఎందుకు రాలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. మీకు మాత్రమే ఆ కృష్ణ భగవానుడు, ఆ ఈశ్వరుడు సమయం ఇచ్చారు. మీకు మాత్రమే. మీతో ఏదో చేయించుకుంటానికి మాత్రమే ఇచ్చారు. లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు. పాలేకర్ గారు నన్ను మహారాష్ట్ర తీసుకువెళ్ళినప్పుడు నాతో పాటు 5గురు వచ్చారు. 5గురిలో ఒక కొండకు తీసుకెళ్లారు. నేను ఆయనతో ఒక 4 రోజులు తిరిగాను. 2010, 11 ప్రాంతంలో. 10లో అనుకుంటా. ఇంత దూరం తీసుకొస్తున్నాడు. కనుచూపు మేరలో ఎక్కడా పచ్చని చెట్టు లేదు. అంత ఎడారిగా ఉంది. ఇంత దూరం టైం వేస్ట్ చేస్తున్నాడు అనిపించింది. వీళ్ళందరూ అనుకున్నారు. ఆయనతో పాటు, వాళ్ళతో పాటు నేను కూడా అనుకున్నా. ఆ కొండ ఎక్కిన తర్వాత చూస్తే కొండకి అవతల వైపు అంతా కూడా పచ్చని పొలాలు, తోటలు. వాళ్ళు అప్పటికి 10 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు అంత డ్రై గ్రాస్ అంతా. రాళ్ళ రాళ్ళ మధ్యలో వాళ్ళు మామిడి తోట, బొప్పాయి తోట, కందులు, మిల్లెట్స్ ఇవన్నీ పండిస్తున్నారు. ఆయన్ని పాండురంగడు అంటారు. ఆ రాష్ట్రంలో అందరూ. మా పాండురంగడు వచ్చారని చెప్పి ఆయన గురువు గారిని అలా దేవుడితో పోలుస్తారు. నిజంగా దేవుడే ఆయన. మీరు ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. ఆయన ఒక బొప్పాయి పండు కోసి నాకు ఇచ్చారు. మేము 5గురిలో ఉన్నప్పుడు నాకే ఎందుకు ఇచ్చారు? అది ఆయన కట్ చేసి మరీ నా చేతికి ఇచ్చారు తినమని. నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యమే. మరి అంతమంది ఉండగా ఆయనతో పాటు అక్కడ చాలామంది రైతులొచ్చారు. ఒక 50, 60 మంది. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 5గురిని తీసుకువెళ్ళా. నా చేతికిచ్చారు. అది మామిడికాయ అంత తియ్యగా ఉంది. అంత స్వీట్ ఉంది ఆ రాళ్ళ మధ్యలో. ఇవన్నీ చేయించడానికి అప్పుడు తినిపిచ్చాడనిపిస్తుంది నాకు. కదా! ఇలా ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలా మొదలు పెడతామో తెలీదు. ఇదంతా కూడా కొంతమందిని ఏరుకుంటాడు స్వామి. అలా ఈ జన్మకి ఈ ఆలోచనలతో ఇలా కొనసాగిస్తున్నాడు చూసారా? అది ఆయనిచ్చిన అవకాశం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. మీరు కూడా ఏదో వచ్చాం, ఈ రైతులందరూ కూడా మంచి భోజనం తీసుకొచ్చారు. ఇదంతా అవుద్దా? సస్తదా? ఎందుకు ఈ పనులన్నీ? ఉన్నన్నాళ్ళు ఉందాం, పోదాం అనే ఆలోచనతో మాత్రం మీరు ఉండొద్దు.
మేలు కొనపాలి మీరందరూ కూడా. మిమ్మల్ని అందరిని సూటిగా ఒకటి అడుగుతాను. మీకున్న పళంగా విపరీతమైన డబ్బులు కావాలా? విపరీతమైన ఆరోగ్యం కావాలా? మీకు మీ తరాలకి చెప్పండి. అవును గదా! మరి ఈ స్పష్టత మీకున్నప్పుడు దీంట్లో సందేహాలు దేనికి తావివ్వమాకండి. మొండిగా చేసేసేయండి. చేసుకుంటూ ఎళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే విషయాన్ని వదిలేసారో భూమికి ఒక సహజ గుణం, ధర్మం ఉంది. దానంతట అది బాగు చేసుకుంటదది. మీరు రసాయన లేకుండా ఉండి. దానంతటా అది బాగుపడతా ఉంటది. మన జీవామృతం, ఘనజీవామృతం ద్వారా మళ్ళీ మైక్రోబ్స్, సాయిల్ మైక్రోబ్స్ పెరిగితే అవి పంటల్ని పండిస్తా ఉంటాయి. మనిషి చేసే పని దీంట్లో ఏమీ లేదు. వానపాములు పెంచటానికి, సూక్ష్మజీవులు పెంచటానికి మన చేతిలో ఉన్నది ఒకే ఒక ఆయుధం జీవామృతం, ఘనజీవామృతం. అది చేసుకుంటా వెళ్ళండి. 3 నెలల్లో మార్పు మొదలైపోద్ది మీ పొలాల్లో. దీనికి సమయం అనేది మీరు నేర్చుకున్న తర్వాత వారంలో 2, 3 గంటలు సమయం ఒకటి నేర్చుకోండి. ఎందుకంటే వీళ్ళందరూ రేపు జరిగే పాలేకర్ గారి మీటింగ్‌కి రారు. పుస్తకాలు చదవరు. ఎందుకంటే ఆళ్ళకి సమయం ఉండదు. సమయం ఉన్న ఇంట్లో వాళ్ళు రానివ్వరు. ఏదో ఒక అడ్డంకులు వస్తానే ఉంటాయి. అందుకని మీరే మీ ఊరికి పాలేకర్ అవ్వాలి. మాట్లాడటం నేర్చుకొని చెప్తా ఉంటే ఏదో ఒక నాటికి మనం బయటపడతాం. ఎవ్వరూ మాట్లాడకపోతే ఏమైపోతామండి? అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్‌లున్నాయి. ఎక్కువో, తక్కువో. కానీ ఆరోగ్యం బ్యాలెన్స్ లేనప్పుడు ఈ జీవితాలెందుకు? అందుకే ఈ రోజు నుంచి మీరు నేను ఒక పాలేకరుని అవుతాను అనుకుని మొదలుపెట్టండి. నాకు ఈ పుస్తకాలు అయిపోయినియి. ఇది సుభాష్ పాలేకర్ గారు రాసిన పుస్తకం. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు సేవ్ ఆఫీస్‌లో దొరుకుద్ది. నేను చాలా తెచ్చాను గానీ అయిపోయినియి. ఇక్కడికొచ్చేసరికి ఇది ఆఖరి జిల్లా నేను. ఈ పుస్తకం ఒక్కటి చదువుకుంటే చాలు మీరు క్లాస్‌కి కూడా రావక్కర్లా. ఇది నిజంగా వ్యవసాయానికి సంబంధించిన ఒక భగవద్గీత. నేను ఒక 10 రోజుల క్రితం జబల్పూర్ వెళ్ళొచ్చాను. జబల్పూర్‌లో ఒక అద్భుతమైన చోటుంది. మీ అందరికీ నంబర్‌లు ఇస్తాను. మధ్యప్రదేశ్‌లో. ఎవరైనా ఒకళ్ళు మీ జిల్లా నుంచి ఇది ఆర్గనైజ్ చేస్తాను అంటే కొంతమందిని తీసుకువెళ్ళి చూపించండి. అసలు బయట ప్రపంచం, బయట రాష్ట్రాలు ఎలా బతుకుతున్నారు? వాళ్ళ ఆదాయం ఎలా ఉంది? ఈ భూమిని వేడి పెంచకుండా వాళ్ళెలా జీవిస్తున్నారా అనేది చూడాలి. సుభాష్ భాటియా అని ఒకాయనున్నారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. 12 సంవత్సరాల క్రితం వరకు కూరగాయలతో ఆయన పంటలు పండించారు. కూరగాయల పంటలు రసాయనాలతోనే. ఆయనకి ఏదో ఒక రోజున ఒక ఆలోచనొచ్చింది. వెదురు మీద పని చేయాలి అని. ఆయన దగ్గర 150 రకాలు ఉన్నాయి అంటున్నాడు వెదురులో. ఇది 12.5 ఎకరాల్లో ఆయన చేస్తున్నాడు 12 సంవత్సరాల నుంచి. నేను వెళ్ళటం జరిగింది. నన్ను ఈ విషయాలు ఉపేంద్ర అనే ఒకతను దీని మీద ఎక్కువ స్టడీ చేశాడు. ఆయన ఇప్పుడు 10 ఎకరాలు ఈ వెదురును పెట్టి పనిలో ఉన్నాడు. ప్లాంటేషన్ స్టార్ట్ అయింది. ఇది కృష్ణా జిల్లా నందిగామ దగ్గరలో ఒక ఊర్లో చేస్తున్నాడు. ఈ వెదురు అద్భుతంగా ఉన్నదక్కడ పంట. దీంట్లో ఏంటంటే 60-70 అడుగులు ఎళ్తుంది. దీనికి సైడు పుల్లలు గానీ, కొమ్మలు గానీ లేవు. స్ట్రెయిట్ ఒకటే అలా కొన్ని రకాలున్నాయి. దీని థిక్‌నెస్ లోపల వాల్ థిక్‌నెస్ 1½ ఇంచెస్ దగ్గర దగ్గరగా ఉంది. దీంతో బయట దేశాల్లో జపాన్, జర్మనీలో జపాను, చైనాలో వాళ్ళు దీంతో స్పూన్లు, ఫోర్క్‌లు తయారు చేస్తున్నారు. నేను వెళ్ళిన చోట అయితే ఆయన అగరబత్తులకు సంబంధించిన పుల్ల తయారు చేస్తున్నాడు. అగరబత్తులు కూడా తయారు చేస్తున్నారు. ఇది కాకుండా అసల వెదురు ఎందుకు పెంచుకోవాలి అనే దాంట్లో ఆయన చెప్పేదేంటంటే
ఇది వాతావరణంలో 35% ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తీసుకునే చెట్లు ఇదొకటి. అంటే రావి చెట్టు తర్వాత ఇదే గొప్పదంటారు ఈ భూమండలంలో. అలాగే 35% ఎక్కువ ఆక్సిజన్‌ని విడుదల చేస్తది. దానికోసం ఫస్ట్ దీన్ని పెంచాలి. ఎందుకంటే మనం ఒకే రకం పంటల ద్వారా భూమిని వేడి చేసేస్తున్నాం. ఇది ఒక రకమైన ఎడారే మనం చేసే పని. వరైనా, పత్తయినా ఇవన్నీ ఏంటంటే ఒక 6 నెలల నుంచి 9 నెలల్లో కోసేసి భూమిని ఖాళీగా పెడుతున్నాం. అలా పెట్టకుండా భూమి మీద నిరంతరం పచ్చదనంగా ఉంటానే పంట తీసుకునే, ఆదాయం తీసుకునే మార్గాల్ని మనం అన్వేషించాలి. ఇది మనం చేసే ఈ ఇప్పుడు పంటల కన్నా 5-10 ఇంతలు ఎక్కువ ఆదాయం వస్తున్నవి ఇవన్నీ నేను చెప్పేవి. ఇలా ఆయన వెదురుని నర్సరీని తయారు చేసి అమ్ముతున్నారు. నేను కూడా తెప్పించాను ఒక 2 ఎకరాలకి. దీంట్లో 2 వెరైటీల మీద ఎక్కువ సైజు, దానివల్ల ఎక్కువ మనకి రైతులకి ఆదాయం చూపించడానికని నేను పెడుతున్నాను. నాకన్నా ఎక్కువ ఉపేంద్ర దీని మీద ఎక్కువ పని చేస్తున్నాడు. దీంట్లో టుల్డా అనే ఒక వెరైటీ ఉంది. నూటాన్స్ అనే ఒక వెరైటీ ఉంది. ఈ 2 కూడా చాలా బాగున్నవి. నాకు అనిపించిన ఆలోచన మీ అందరికీ పంచుకుంటున్నాను.